మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఫోర్జరీ సంతకాలు స్థానికంగా సంచలనం రేపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో గతంలో ఉన్న ఐపీఎస్ అధికారి అయినటువంటి సిపి నాగరాజు గారి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే నసరులాబాద్ గ్రామానికి చెందిన ఎవరైతే పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సంతకాన్ని కూడా అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఫోర్జరీ చేసి కొన్ని రుణాలు తీసుకున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా ఈ సంతకాల పట్ల చాలా దుమారం రేపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఐపీఎస్ అధికారుల సంతకాన్ని వాళ్ళు ఫోర్జరీ చేయడం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే గతంలో సిపిగా పనిచేసిన నాగరాజు గారి సంతకాన్ని కొంతమంది ఏదైతే నవీపేట్ మండలానికి సంబంధించిన ఒక వ్యక్తి సంతకాలకు సంబంధించి ఫోర్జరీ చేశారని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనకు ఒక సమాచారం అయితే వచ్చింది. టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఫోర్జరీ చేశారు. సో ఎవరైతే ఈ సైన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ అబ్జర్వేషన్లో భాగంగా సిపి గారి సంతకం అనేది కొంచెం చేంజ్ అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన తర్వాత పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం కదిలిపోయిందని చెప్పేసి తెలుస్తూనే ఉంది. సో నసరులాబాద్ గ్రామానికి చెందిన ఏదైతే ఒక పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సంతకాన్ని ఇలా చేయడం కూడా, ఈ మిస్యూజ్ చేయడం పట్ల చాలామంది ఆ గ్రామస్తులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఎవరైతే పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీను, శ్రీకాంత్ అనే ఇద్దరు తమ తల్లిదండ్రులకు పేరిట ఉన్న ఇల్లు, నకిలీ స్టాంపులు, అదేవిధంగా పత్రాలు, రసీదులు, పంచాయతీ ధృవీకరణలు తయారు చేసి, అంతేకాక పంచాయతీ కార్యదర్శి రజిత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తూనే ఉంది. ఈ ఇళ్ల పత్రాలు తయారు చేసిన తర్వాత ఎవరైతే సంబంధిత కొన్ని ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీస్ దగ్గర కూడా వాళ్ళు లోన్స్ తీసుకున్నారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. కొన్ని నెలలుగా ఈ తతంగం అంతా జరిగింది. కొన్ని నెలలు ఏదైతే ఈఎంఐ పే చేయడం జరిగింది, కొన్ని నెలల నుంచి ఈఎంఐ కట్టకపోయేసరికి ఏదైతే ఫైనాన్స్కి సంబంధించిన ఆ ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర బైఠాయించిన తర్వాత ఇదంతా నకిలీ ధృవపత్రాలు, అదేవిధంగా ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారు, అదేవిధంగా ఈ ఫోర్జరీ చేసేసి ఈ లోన్స్ తీసుకున్నారు అని చెప్పేసి స్థానికంగా మనకి వస్తున్న సమాచారం. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ ఫోర్జరీ సంతకాలకు సంబంధించి రచ్చ రేపుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.